తల్లికి వందనం పథకంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను ఉద్దేశించి సూటి ప్రశ్నలు సంధించారు. ఎన్నికల హామీ ప్రకారం ప్రతి తల్లికి 15,000 అమ్మఒడి ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని 80 లక్షల మంది విద్యార్థులకు పథకం వర్తిస్తుందని చెప్పి కేవలం 60 లక్షల మందికి చెల్లించి 20 లక్షల మందిని వంచారని విమర్శించారు. ఎన్నికల హామీలను పూర్తిగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తల్లులందరి పక్షాన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. సుత్తి లేకుండా, డొంక తిరుగుడు లేకుండా, సుత్తి కొట్టకుండా విషయం ఏదైతే ఉందో దాన్నే ప్రశ్నిస్తున్నాం తల్లుల తరఫున. ఈ రాష్ట్రంలో అమ్మఒడి కార్యక్రమాన్ని పేరు మార్చి తల్లికి వందనం పేరుతో తల్లి యొక్క అకౌంట్లలో డబ్బులు వేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి గారికి 4 ప్రశ్నలు. మీరు 4 రకాలుగా మోసం చేస్తున్నారు. ఒక్క పథకానికి సంబంధించి 4 రకాల మోసాలు. తల్లికి వందనం అనే ఒక్క పథకానికి సంబంధించి తల్లులకు 4 రకాలుగా మోసం చేస్తున్నారు మీరు. ఇది విన్న తర్వాత ప్రజలే చెప్తారు తల్లికి ఇది వందనమా లేకుంటే వంచనా. తల్లులే చెప్తారు లోకేష్ బాబు గారు. మొట్టమొదటి ప్రశ్న 4 విమర్శలు. ఎన్నికల కంటే ముందు మాకు ఓటు వేయండి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల యొక్క కాలం ముగిసే లోపలనే తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తాం. అన్ని పథకాలు ఇప్పుడు తల్లికి వందనం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాని ప్రస్తావన చేస్తాను. నేను 100 రోజుల లోపలనే ప్రారంభిస్తాం, ఈ పథకాన్ని మీకు అందిస్తామని చెప్పినారు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన తల్లుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. మొదటి సంవత్సరం ఎందుకు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం అనే పథకం ద్వారా తల్లుల అకౌంట్లో వేయాల్సిన డబ్బులు వెయ్యలేదు? దీనికి సమాధానం చెప్పాలి కదా లోకేష్ బాబు గారు. పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్తుంటారు మీరు, పెద్ద పెద్ద కామెడీ డైలాగులు చెప్తుంటారు. అర్థమైందే రాజా అంటుంటావు తమాషగా. మరి ఈరోజు తల్లులు అడుగుతూ ఉన్నారు, ఎందుకు మొదటి సంవత్సరం నీవు తల్లికి వందనం పేరుతో మహిళలకు ఇవ్వాల్సిన డబ్బు ఎగరగొట్టినావు? రెండవది, ఈ తల్లుల వైపు నుంచి ఈ రాష్ట్రంలో దాదాపుగా 80 లక్షల మంది పిల్లలు చదువుతూ ఉంటే 1 నుంచి 12 వరకు, 1 నుంచి 12వ తరగతి వరకు 80 లక్షల పైనే పిల్లలు చదువుతూ ఉంటే మీరెందుకు 60 లక్షలకు పైబడిన పిల్లలకు మాత్రమే తల్లికి వందనం వర్తింపజేసినారు? సుమారుగా 20 లక్షల మంది పిల్లలకు ఈ పథకానికి దూరం చేసినారు. వివిధ రకాల సాకులు చెప్పి, కారణాలు చెప్పి, మీకు జీప్ ఉంది, మోటార్ సైకిల్ ఉంది, ఇన్ని చదరపు గజాల ఇల్లు ఉంది, ఇంత కరెంటు బిల్లు వస్తుంది, 300 యూనిట్లు కాలుస్తున్నారని గొంటి సాకులు అంటారు. మా రాయలసీమలో అయితే, మా కడపలో అయితే, రాయలసీమలో అయితే ఇవన్నీ గొంటి సాకులు అంటారు. ఇట్లా గొంటి సాకులు చెప్పి ఆ పిల్లలను ఈ పథకానికి అనర్హులుగా భావించి 20 లక్షల మంది పిల్లలకు తల్లికి వందనం పేరుతో వంచన చేసినావు కాబట్టి ఆ తల్లులందరూ నిన్ను ప్రశ్నిస్తున్నారు. ఇక మూడవది, ఎన్నికలప్పుడు మీరు చెప్పిన తండ్రి కుమారుడు చెప్పిన మాట ఏంది? విద్యాశాఖ మంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు అమ్మఒడి పేరు ద్వారా, కానీ అందులో రూపాయలు పాఠశాలల యొక్క మెయింటెనెన్స్ కోసమని తీసుకుంటున్నారు. 13,000 మీకు ఇచ్చి మోసం చేస్తున్నాడు. మేము వచ్చిన తర్వాత అట్లుండదు, 15,000 రూపాయలు మీ ఒళ్ళో పోస్తాము, మీ అకౌంట్లో వేస్తాము అని నమ్మబలికిన మాటలు అబ్బా కొడుకులు కాలికి బలపం కట్టుకొని రాష్ట్రమంతా తిరిగి 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 గంటల తరబడి 75 సంవత్సరాల వయసులో ఉండే చంద్రబాబు నాయుడు గారు గంటల తరబడి వేదిక మీద నుంచి మాట్లాడినాడు ఉపన్యాసాలు.
15,000 వేస్తామని. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే తల్లులందరూ అడుగుతున్నారు 65 లక్షల మంది. జగన్మోహన్ రెడ్డి గారినేమో మీరు విమర్శించిరి, 13,000 ఇస్తున్నావు, మేము వచ్చిన తర్వాత 15,000 ఇస్తాం, మాకు ఓటు వేయి అని చెప్పి అడిగినారు కదయ్యా అబ్బా కొడుకులు ఇద్దరు. మరి ఈ వద్దు మీరు కూడా 13,000 ఇస్తున్నారే. ఇదెంతటి మోసం, ఇదెంతటి వంచన, ఇదెంతటి అన్యాయం. మీ అవసరం తీరిందని చెప్పి మమ్మల్ని గాలికి వదిలేస్తారా? మీ అవసరం మాతో ఉన్నప్పుడు, ఓటు మాతో మీకు అవసరం ఉన్నప్పుడు వంగి వంగి దండాలు పెట్టి కల్లిబొల్లి మాటలతో, కమ్మని తీయని మాటలతో మా కడుపు నింపే ప్రయత్నం చేసి ఈ వద్దు మీ అవసరం తీరిన తర్వాత 13,000 ఇస్తానావే, ఇది నీకు సిగ్గు అనిపించడం లేదా? ఇట్లా అబద్ధాలు చెప్పడానికి అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండే 65 లక్షల మంది తల్లులు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక 4వది ఇంకా నీచమిది. విద్యాశాఖ మంత్రి గారు చెప్పిన 13,000 అయినా, చెప్పిన 15,000 ఇవ్వలే, 13,000 ఇస్తున్నావు. ఆ 13,000 కూడా ఈ రాష్ట్రంలో నువ్వు ఎంతమందికి అయితే నిన్న వేసినా అని చెప్తున్నావో 10,000 కోట్ల రూపాయలు 65 లక్షల మందికి, అందరికీ 13,000 రూపాయలు వేయలేదు ప్రజలారా. విద్యాశాఖ మంత్రి గారు 5,000 వేసినారు ఒక తల్లికి, 6,000 వేసినారు, ఒక తల్లికి 7,000 వేసినారు, ఒక తల్లికి 8 వేసినారు, ఒక తల్లికి 9 వేసినారు, ఒక తల్లికి 10,000 వేసినారు, ఒక తల్లికి 11,000 వేసినారు, ఒక తల్లికి 12,000 వేసినారు, ఒక తల్లికి 13,000 వేసినారు. అంటే ఈ రాష్ట్రంలో ఉండే తల్లులందరికీ 13,000 రూపాయలు 2,000 కోత కోసి ఇచ్చి ఆ 13,000 కూడా సక్రమంగా ఇవ్వకుండా 5,000, 6,000, 7,000, 8,000 రకరకాలుగా వేసినారు. ఇది అన్యాయమా, మోసమా, వంచన, లేకుంటే మీ సిగ్గుమాలిన తనమా, మీ సంస్కారం లేని తనమా, ఏమనాల మిమ్మల్ని? దీనికి ఫిర్యాదు చేస్తే, ఆ తల్లులు ఫిర్యాదు చేస్తే వారికి ఇచ్చిన సమాధానం కలెక్టర్కు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు, డిఈఓకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్కు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. మీ సచివాలయ పరిధిలోకి పోయి మాకు ఇంత లెక్కే వచ్చింది, ఇంత లెక్క రాలేదని ఫిర్యాదు చేయండి, అక్కడ గ్రీవెన్స్ రైజ్ చేయండి అని చెప్పి సమాధానం ఇస్తూ ఉన్నారు సంబంధిత అధికారులు. నేను కూడా ఫోన్ చేసిన జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే ఆయన గారు కూడా నాకు సమాధానం ఇచ్చింది ఏంటంటే సంబంధించిన సచివాలయాల్లో గ్రీవెన్స్ రైజ్ చేయండి సార్ అని చెప్పినారు. నేను చెప్పేది ఏంటంటే లోకేష్ బాబు గారికి సంబంధించిన అధికారులకు, గత సంవత్సరంలో మీరు వేసినప్పుడు కూడా ఇట్నే వేసినారు, 13,000 వేయలే, 5,000, 6,000, 7,000, 8,000 ఇట్నే వేసినారు. ఇట్నే వేస్తే ఆ తల్లులు ఇట్లనే అడిగినారు, ఇట్లనే మీరు సచివాలయం పేరు చెప్పినారు, సచివాలయంలో వాళ్ళు వ్రాతమూలకంగా ఫిర్యాదు చేసినారు, గ్రీవెన్స్ రైజ్ చేసినారు. కానీ ఒక్క తల్లికి కూడా సవరణలో భాగంగా 8 ఇచ్చింటే 5 ఇవ్వాలి కదా, 5,000 రూపాయలు ఒక్క తల్లికి కూడా ఇవ్వలే లాస్ట్ ఇయర్. మరి లాస్ట్ సంవత్సరం కూడా ఇటువంటి మోసానికి బలైన ఈ తల్లులు ఈ సంవత్సరం కూడా అదే మోసానికి బలి చేసే ప్రయత్నం మీరు చేస్తే నమ్ముతారా? నమ్మరు. కాకపోతే ఏమనుకున్నారంటే లోకేష్ బాబు గారు, మనం సచివాలయంలో ఫిర్యాదు చేసినా మనకు గత సంవత్సరం రాలే కాబట్టి ఈ సంవత్సరం కూడా రాదు, తండ్రి కొడుకులు ఇద్దరు మోసగాళ్ళు, అబద్ధం చెప్పేవాళ్ళు కాబట్టి ఇక మనకు అనవసరం. కాకపోతే సచినోని పెళ్ళికి వచ్చినేదే కట్నము అనుకుంటున్నారు. ఒకవేళ మేము ప్రశ్నిస్తే నాయన మాకు ఇచ్చే ఆ ఒకటోరో ఏదైనా మేలు చేసే ప్రయోజనాలు ఉంటే అది ఏదన్నా ఈ ముండా కొడుకులు తీసేస్తారేమో భయం మాకుంది, బెదిరించారనుకుంటారేమో. ఏం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమీ పీకలేరు. మీ తలలో ఉండే తెల్ల వెంట్రుక కూడా పీకగలిగిన శక్తి వాళ్ళకు లేదు. ఇది ప్రజాస్వామ్య దేశం. అర్హత కలిగినప్పుడు ఖచ్చితంగా రావాల్సిందే. మీ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. ప్రశ్నించండి. ప్రశ్నించగలిగినప్పుడే మీకు మేలు జరుగుతుంది.